ఫ్రెండ్స్, పూర్వం వీడియోస్లో నేను ఒకసారి మీకు స్వాట్ ఎనాలిసిస్ అని దాని గురించి చెప్పాను. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, టెక్నిక్ అని. ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ముందు ఎగ్జామ్ పాస్ కావాలి. పాస్ కావాలంటే అన్ని సబ్జెక్టులో మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. నేను డాక్టర్ ఫీల్డ్ కాబట్టి డాక్టర్స్ అందరికీ యంగ్ డాక్టర్స్ అందరికీ చెప్తుంటాను, అన్ని సబ్జెక్టుల్లో డెఫినెట్గా బేసిక్ నాలెడ్జ్, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. మీకు ఏ ఫీల్డ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ చదువుకోవాలి. ఈ మిగిలిన నాలెడ్జ్ని దాంట్లో ఉపయోగపడే అవకాశం వస్తుంది. నేను చదువుకునే రోజుల్లో కొంతమంది సీనియర్స్ ఒక ఫైనల్ ఇయర్లో 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉండేవి: మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్. అంటే మెడిసిన్ అంటే మందులు ఇచ్చే శాస్త్రం, సర్జరీ అంటే ఆపరేషన్లు అవి చేసేది, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అంటే లేడీస్కి సంబంధించినవి, డెలివరీకి సంబంధించినవి ఈ శాస్త్రం. వీటిల్లో కొంతమంది సపరేట్ ఎగ్జామినేషన్, మెడిసిన్ ప్రైజ్ ఎగ్జామినేషన్ అనేది రాసేవాళ్ళు. కొంతమంది నా సీనియర్లకి మెడిసిన్ ప్రైజ్ వచ్చింది, వాళ్ళు సర్జరీలో ఫెయిల్ అయినారు. అట్లాగే కొంతమంది సర్జరీలో ప్రైజ్ వచ్చింది, మెడిసిన్లో ఫెయిల్ అయినారు. అంచేతన ఏంటంటే మనం నేర్చుకునేటప్పుడు మూడు సబ్జెక్టులు లేకపోతే 4 సబ్జెక్టులు అన్నిటి మీద కొంత ఫోకస్ ఉంచాలి. అన్నీ బాగా తెలిసి ఉండాలి, నేర్చుకోవాలి. మీకు ఏ ఫీల్డ్లో అయితే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఇంకొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టుకుని దాంట్లో ఎక్కువ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మీరు కాస్త ఒక ఎగ్జామ్లో తప్పి ఒక ఎగ్జామ్లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చినంత మాత్రాన పెద్ద ఉపయోగమే ఉండదు. అయితే ఫ్రెండ్స్, జీవితం అనేది మనం సుమారు ఇప్పుడు 70-80 ఏళ్ళు బతికేది. దీంట్లో ఒక ఫెయిల్యూర్ అనేది ఒక స్మాల్ స్పెక్. ఎందుకు చెప్తున్నానంటే మా బ్యాచ్ల్లోనే చాలామంది ఇలా మధ్యలో బ్యాక్లాగ్స్ పడ్డవాళ్ళు తర్వాత బాగా అభివృద్ధి చెంది నాకంటే బాగా డబ్బులు సంపాదించి నాకంటే బాగా ఉన్నతిని సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంచేతన ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ఏమీ పెద్ద మీకు హర్డిల్ కాదు. ఎక్కడన్నా ఏ సబ్జెక్ట్ అన్నా పోతే నా పని అయిపోయింది, నేను పొరపాటు అయిపోయింది, నేను ఫెయిల్ అయినాను అని ఏమీ అనుకోకండి. వాస్తవానికి నేను గమనిస్తున్నది ఇట్లా ఢక్కామెక్కిలు తిన్నవాళ్లే చాలామంది బాగా పైకి అవటం కూడా నా జీవితంలో నేను గమనించాను. సో ఆల్ ది బెస్ట్. ఎక్కడ ఫంక్ అవ్వకండి, ఎక్కడ దిగులు పడకండి. ఆల్ ది బెస్ట్.